లాస్ట్ సమ్మన్న గారు సమాధానం చెప్పాలి. మనం ఇప్పుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు అయితే సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. అయితే లక్ష్మీ నరసింహారెడ్డి గారు అయితే సీతక్క మాట్లాడుతూ ఈ 42% రిజర్వేషన్లో ఆలస్యం వల్లనే సర్పంచ్ ఎన్నికలు పెట్టలేకపోతున్నాం మేము అని తను చెప్పడం జరిగింది. సో మీరు కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. కోర్టు కూడా ఆ తీర్పు చెప్పింది. అంటే సర్పంచ్ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు చేయాలని చెప్పిందా, లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్ల ముందు పెట్టామని చెప్పిందా? ఏం చెప్పిందా? క్లారిటీ చెప్పండి సార్. ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొంటున్నటువంటి జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ గారికి, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు పివి రెడ్డి గారికి, డిసిసి జనరల్ సెక్రటరీ సూర సమ్మయ్య గారికి, ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కోర్టు సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందో, స్పెసిఫిక్ గా ఒక సర్పంచ్ ఎలక్షన్లు కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలనేది ఆ యొక్క తీర్పు యొక్క సారాంశము. ఓకే. అయితే ఈ క్రమంలో పదే పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ తోటి ప్రప్రథమంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఓకే. 1959 పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో కొన్ని సందర్భాలలో ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చి పరిపాలన కొనసాగించినటువంటి సందర్భం మనందరం చూసినాం. అయితే ఆ క్రమంలో సాధారణంగా ఎన్నికలు అనేది 5 సంవత్సరాల కాలం ఉంటది. ఆ 5 సంవత్సరాల కాలం ముగిసే లోపలనే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కొన్ని సందర్భాలలో, ప్రత్యేక సందర్భాలలో ఈ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పరిపాలన కొనసాగించారు. అయితే ఇక్కడ మన తెలంగాణలో పరిస్థితి చూస్తే దాదాపు 18 నెలల కాల వ్యవధి, ఈరోజు 18 నెలలు అవుతుంది సర్పంచ్ల కాల వ్యవధి ముగిసి. అవును. మరి ఇంకను ఎన్నికలు నిర్వహించకుండా, ఇంకా 42% రిజర్వేషన్ పైననే ఒక క్లారిటీ లేకుండా, స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా ముందుకు పోతున్నటువంటి సందర్భం. అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడము, దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపడము, మరి ఆ ఏదైతే రాష్ట్రపతి గారు ఆమోదించాల్సినటువంటి చట్టం ఉన్నదో వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేసిన తర్వాత దానిని గోప్యంగా ఉంచి మళ్ళీ ఈ గవర్నర్ గారి దగ్గరికి ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం అనేది ఎవరికి తెలియదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ అది జగమెరిగిన సత్యము. ఎందుకంటే అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర అది రిజెక్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఈ గవర్నర్ ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాలు, మాకు 130 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికలకు పోయే ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో, ఏవైతే హామీలు అమలు చేస్తామని చెప్పినారో ఈ తెలంగాణలో, అవి సాధ్యమైతాయా, సాధ్యం కావా అని పునఃపరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉండింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి మీరు అధికారం దక్కించుకొని కూడా దాదాపు 18 నెలలు అవుతుంది. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి మీకు ఈ 42% సాధ్యమవుతుందా కాదా, ఒకవేళ సాధ్యమైతే ఏ రకంగా చేయాలి, సాధ్యం కాకుంటే ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఒక క్లారిటీ, స్పష్టత లేకుండా ముందుకు పోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈరోజు గ్రామాలల్లో మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఒకనాడు ఈ భారతదేశంలో ఎంతో వెలిగినటువంటి ఈ తెలంగాణ పల్లెలు నేడు పరిపాలన అస్తవ్యస్తమై, పారిశుద్ధ్య నిర్వహణ లేక విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం చూస్తా ఉన్నది. ఎందుకంటే ఒకనాడు మేము ఎవరైనా గ్రామాలకు ఎంటర్ అయితే పచ్చటి చెట్లు స్వాగతం పలికినటువంటి దృశ్యాలు నేడు ఆ వృక్షాలు మాడులైపోయి, అంటే ఎండిపోయి స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా చెత్తనే, ఎక్కడ చూసినా ఒక వీధి లైట్ల నిర్వహణ లేదు, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ లేదు. అదేవిధంగా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు తెలంగాణ పల్లెలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఏదైతే పదే పదే చెప్తా ఉన్నారు, మరి అదే మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో 1990లో కూడా
ఈ యొక్క ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని తీసుకొస్తే మరి ఆ ఆర్డినెన్స్ 3 సార్లు కొట్టేయబడితే నాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆర్డినెన్స్ చేసి ప్రత్యేకంగా మరి ఢిల్లీలో అప్పుడు మన ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరి 9వ షెడ్యూల్లో చేర్పించినటువంటి సందర్భం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడుగుతాను, ఏదైతే మీరు చిత్తశుద్ధి ఉండి 42% అమలు చేయాలని చెప్పి ఏదైతే ఆకాంక్షతో మీరు ముందుకు పోతున్నారో మరి ముఖ్యమంత్రి గారు 45-46 సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీదనే కానివ్వండి, అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా చాలా సార్లు కలవడం జరిగింది. మరి ఈ 42% పైన మీరు ఎందుకు ప్రధానమంత్రి గారిని కలిసి ఒప్పించలేకపోయినారు? అఖిల పక్షాన్ని తీసుకుపోతా అని చెప్పారు, ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకపోలేకపోతా ఉన్నారు? ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేసి మరి నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే కొట్లాడినామో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అంటే చిన్న పెద్ద లేకుండా చిన్న పిల్లగాని కాడికి వెళ్ళి పెద్ద ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా అందరం కలిసికట్టుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సందర్భం మనందరం చూసినాము. మరి అదే 42% సాధన కోసం కూడా మీరు ఎందుకు కొట్లాడతలేరు? మీరు కేవలము ఈ రోజు ఏదైతే ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి ఏవైతే హామీలు ఇచ్చిరో 420 హామీలు ఇచ్చిరు. మీ మేనిఫెస్టో 42 పేజీల మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చిరు. ఆ హామీలను ప్రజలు అడుగుతారు. వాటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ 42% అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్టు నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారిగా చూస్తే వీళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, డిక్లరేషన్లు అన్నారు, రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తామన్నారు, స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు, అదేవిధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని చెప్పిర్రు. అసలు జాగా లేని వాళ్ళకు జాగాతో పాటుగా ఈరోజు ఇండ్లు కట్టిస్తామన్నటువంటి సందర్భం. మీరు ఒక్కసారి గ్రామాలలో పోతే తెలుస్తుంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. ఇవాళ బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమ నిధి ఏర్పాటు చేసి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఇచ్చి బీసీ బంధువులను అదేవిధంగా బీసీ వర్గాన్ని మొత్తం మేము ఆదుకుంటాము, ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేస్తాము, వాళ్ళను కాపాడుతామని చెప్పి మీరు చెప్పినారు. మరి 2 సంవత్సరాలు కావస్తున్నది. మీరు ఇస్తున్నటువంటి 20,000 కోట్లు 2 సంవత్సరాలకు 40,000 కోట్లు ఎందుకు ప్రవేశపెట్టలేదు? వాటిని ఎందుకు వాళ్లకు కేటాయించలేదు? ఇది కేవలము రాజకీయంలో ఇది ఒక భాగం మాత్రమే. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రధానమంత్రి గారిని ఇన్నిసార్లు కలిసిరు కదా, ఎందుకు ఈ 42% మీద మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోలేదు? సూటిగా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఈరోజు గ్రామాలల్లో 5 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడ్డాం సర్పంచులుగా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర మేము పనిచేయలేదు. మాకు అవకాశం ఇచ్చినటువంటి గ్రామాలల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఒక పర్టికులర్ గా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి మేము పనిచేసినటువంటి సందర్భం కాదు. గ్రామంలో పూర్తిగా ఇది మా గ్రామము, ఇక్కడ రాజకీయాలకు తావులేదు, మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మా పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. ఎవరు సర్పంచులు అధైర్యపడొద్దు. సర్పంచుల పెండింగ్ బిల్లులు మొత్తం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము విడుదల చేస్తామని చెప్పిరు. 100 రోజులు అయిపోయింది. మీరు ఇస్తా అన్నటువంటి హామీలు 100 రోజులలో చేస్తామన్నారు. 600 రోజులు అయింది. ఇప్పటికి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. మరి అదే ఇందిరా పార్క్ వేదికగా మీరు చెప్పినటువంటి ఏదైతే సర్పంచులకు ఇచ్చినటువంటి హామీ ఉన్నదో ఆ హామీని కూడా తుంగలోకి దొక్కిరు. ఇవాళ సర్పంచులు కూడా చాలా మంది అధైర్యపడుతూ డబ్బులు రాక అప్పుల వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తా ఉన్నది. ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి 4 సైట్స్ టీవీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. పివి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులు రెడ్డి గారు, ఇంతకుముందు సురవి యాదయ్య గౌడ్ గారు